అసలు సాత్వికులు అంటే ఎవరు చెప్పండి? ఎవరికైనా తెలుసా? సాత్వికులు అంటే ఎవరు, ఎలా ఉంటారు? దీన మనసులే సాత్వికులు. ఎవరండి? సాత్వికుల గురించి మనం నేర్చుకుంటే కనుక ఏంటి సాత్వికులకు ఉండే మనసు, సరైన అర్థం గనక మనం నేర్చుకుంటే గనక సాత్వికులంటే ఎవరిని కూడా బాధించని వారు. చెప్పండి, ఎవరిని గాయపరచని వారు, ఎవరిని కూడా గాయపరచని వారు, ఎవరిని కూడా బాధించని వారు, వాడే సాత్వికులు. హల్లెలూయా! గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ మనకు చెప్పే సిద్ధాంతం ఏంటంటే, చూడండి అందరూ కూడా, మనం చెప్పే సిద్ధాంతం ఏంటంటే మనము అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి. చాలామంది జనాలకు చెప్పే మాట ఏమిటంటే, ఒకరికి మేలు చేయకపోయినా సరే పర్వాలేదు కానీ ఒకరికి మాత్రం కీడు అనేది మనము చేయకూడదు. కానీ లోకం ఎలా ఉంది దినాలంటే, ఎలాగైనా మనం ఎదగడానికి ఎదుటి వారిని త్రొక్కి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి కీడు చేసి ముందుకు వెళ్తున్న కాలం ఇది. హల్లెలూయా! ఎటు చూసినా సరే ఎలా ఉంది ఈ ప్రపంచం అంటే, ఎవ్వరు కూడా సాత్వికులుగా కనబడే కాలం కాదు. ఎక్కడ కూడా సాత్వికులుగా కనబడే కాలం కాదు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని నేర్పించింది. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత యేసు ప్రభు మనకేం నేర్పిస్తున్నాడంటే, సాత్వికుడు చెప్పండి ధన్యులు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, చదవండి. ఆ 25 కాదు, 21 అనుకోండి, చూడండి. 25:4 చదవండి. 5వ వచనం చదవండి. 5వ వచనం, 21:5వ వచనం మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను చిన్న గాడిద ఎక్కి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వస్తున్నాడంట యేసయ్య? చెప్పండి, సాత్వికుడై. ఎలా వస్తున్నాడండి? ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ ఎలా ఉందంటే, ఆయన ఏ స్వభావాన్ని ధరించుకొని వచ్చాడంటే సాత్వికమైన మనస్సును ధరించుకొని వచ్చాడు. చూడాలి అందరూ, సాత్వికమైన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడే ప్రభువారు ఎవరినైనా గాయపరచడం మనం ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ప్రభువారు ఎవరైనా కొడతాం చూసారా? చెప్పండి. కొడతాం కానీ, గాయపరచడం కానీ, ఎవరైనా బాధించడం కానీ యేసు ప్రభువారు తన జీవితంలో ఎక్కడైనా చూసారా? చెప్పండి. ఇప్పుడు ఆయన సాత్వికుడై వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని బాధించలేదు, ఎవరిని గాయపరచలేదు, ఎవరిని హింసించలేదు. ఆయనే హింసించబడ్డాడు, ఆయనే గాయపరచబడ్డాడు, ఆయనే అవమానించబడ్డాడు. కానీ ఎవరిని కూడా అవమానించినట్లు కానీ, గాయపరిచినట్లు కానీ, బాధించినట్లు కానీ, హింసించినట్లు కానీ మనకి ఎక్కడ సువార్తల్లో కనబడదు. కనబడిద్దా? అంటే యేసు ప్రభు ఏ స్వభావం కలిగి ఉన్నాడు? సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆయన బిడ్డలుగా మనము యేసుక్రీస్తు యొక్క ఈ మనసును మీరు కలిగి ఉండడానికి ఫిలిప్పీ పత్రికలో 3:5లో మనకు కనబడుతుంది. అంటే ఆయన ఇట్టి మనసును మీరు కూడా కలిగి ఉండుడి. నిజంగా చెప్పాలంటే ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే సాత్వికులుగా ఉందురుగాక. హల్లెలూయా! సాత్వికులుగా ఉంటే ఏమొస్తుందంట? మనం చదివాక 5వ వచనంలో మత్తయి సువార్త 5:5లో ఏముంది? సాత్వికులు ఏం చెప్పండి. సాత్వికము వలన ఏమొచ్చిందంటే భూమిని స్వతంత్రించుకునే కృప ఎవరికి వస్తుంది? సాత్వికమైన వారికి. అంతేగాని కొంతమంది అంటారు, సాత్వికముగా ఉంటే అంత మంచితనం పనికిరాదయ్యా ఈ రోజుల్లో. ఏం పనికిరాదంట? అంత మంచితనం పనికిరాదు.
కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకపరంగా మంచితనము పనికిరాదని మనుషులు మాట్లాడుతూ ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే సాత్వికుల్ని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సాత్వికము కలిగి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన సాత్వికము ద్వారానే ఈ లోకానికి అనేకమైన అనుభవాలు నేర్పించాడు, అనేకమైన పాఠాలు మనకు నేర్పించాడు. అంటే మనమైతే మరి ఆ మనసును మనం ధరించుకోవాలి కదా. ఆయనే చెప్తున్నాడు, నేను సాత్వికుడై వచ్చాను కాబట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో 5వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు కూడా సాత్వికులై ఉండండి. అంటే నిజంగా చెప్పాలంటే ప్రభు ఆయన జయింపు దేని ద్వారా వచ్చిందంటే, 1 ప్రేమ, 2 సాత్వికం. చెప్పండి, ఏం స్థాపించాడు ఆయన భూమి మీద? తన ప్రేమను మనకి ఆయన స్థాపించాడు. రెండవదిగా ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన సాత్వికుడై వచ్చాడంట. ఎలా వచ్చాడండి? మరి ఈలాగా మనం ఉండాలి కదా. కానీ మనం ఏం చేస్తాం? సాత్వికమైన మనసు మనకు ఉండట్లే ఈ దినాల్లో. ఉంటుందా? ఈరోజు వాక్యంలో ఎన్నిసార్లు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎన్నిసార్లు మన మనసు, ఎన్నిసార్లు మనము వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎన్నిసార్లు మన మీద ఎవరైనా అన్నప్పుడు మనం ఎదురు తిరిగి వాళ్ళకి మనము ఎదుటి వారిని మాటల ద్వారా గాయపరచలేదు, ప్రవర్తన ద్వారా గాయపరచలేదు. అలాగే పలు విధాలుగా ఇది మనము ఒకవేళ మనలో ఇది చాలా శాతము తక్కువగా ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ఆ సాత్వికమైన మనసును మనం ధరించుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, అలవర్చుకోవాలి. వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆ స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలంట? అలవర్చుకోవాలి. నీవు కనుక ఎదుటివారిని ఎవరిని బాధించే మనసు నీకు లేకపోతే, ఎదుటివారిని ఎవరిని గాయపరిచే మనసు లేకపోతే, ఎదుటివారిని ఎవరిని హింసించే మనసు లేకపోతే, నీకు భూమిని అంతా కూడా నువ్వేం చేసుకుంటావంట? స్వతంత్రించుకుంటావంట వాక్యం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, కోపం ఆపుకోలేక ఏం చేస్తాం? కోపం ఆపుకోలేక ఎదుటి వారి మీదకి మనము తిరగబడతాం. కానీ యేసు ప్రభు వారు మరి ఆయన ఎక్కడ కూడా అంత బాధించిన, అవమానించిన, ఎగతాళి చేసిన, హింసించిన, కొడలతో కొట్టిన, బల్లెంతో పొడిచిన, మేకులు కొట్టిన, ఎక్కడ కూడా ఆయన సాత్వికంగా అలాగ మౌనంగానే ఉన్నాడు. వాక్యంలో ఉంది, వదకి తేబడిన గొర్రె పిల్ల వల్లే. ఎలాగంట? వదకి తేబడిన గొర్రె పిల్ల వల్లే మౌనముగా ఉన్నాడంట ఆయన. అంతమంది అన్ని రకాలుగా ఆయన మీద నేరారోపణ చేస్తుంటే ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ప్రజల కొరకే ప్రభు మరణించడానికి వస్తే, ప్రజల కొరకే ఆయన వస్తే, గుర్తించకపోగా అవమానించి హేళన చేస్తున్న కాలం అది. ప్రభువుని అవమానిస్తున్నారు, ప్రభువుని ఎగతాళి చేస్తున్నారు, ప్రభు మీద నేరారోపణ చేస్తున్నారు. కానీ ప్రభు ఎవరి రక్షణ కొరకు వచ్చాడండి? ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు ప్రభు ఎవరో తెలియక, వారికి ఒక అవగాహన లేక, ఆయన ఎలా దేవుడు అవుతాడా? ఆయన చనిపోయాడు, చనిపోయినవాడు దేవుడు ఎలా అవుతాడు అంటున్నారు కొంతమంది. ఆయన కొంతమందికి బ్రిటిష్ వాళ్ళకే దేవుడు అంటాడు, కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వాక్యంలో ఏముందంటే, యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. అక్కడెక్కడో పుడితే అంటే ప్రపంచం మొత్తం ఒకసారి పుట్టగలరా? కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? యెరూషలేము అంటే బెత్లెహేము అనగా ఎక్కడంటే భూమికి మధ్యలో పుట్టాడంట. సెంటర్లో ప్రపంచ దేశాలన్నింటి వల్ల యేసు ప్రభు దేవుడని నిరూపించబడింది. హల్లెలూయా. కానీ కొంతమంది ఆయనే చనిపోయాడుగా, ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలంటే, రోమా ప్రభుత్వ యొక్క రోమా సైనికులు బల్లెం ద్వారా యేసు ప్రభు చనిపోలేదు, ఆయన తనంతట తాను ప్రాణాన్ని విడిచిపెట్టాడు అంతే. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పచ్చు. తనంతట తాను ఏం చేశాడు? అంతేగాని అవునా
వాళ్ళ యొక్క బల్లెపోట్ల వల్ల చనిపోయాడా ప్రభు? లేదు. అలాగే ఆయన 3వ రోజున ఏం చేశాడంటే తిరిగి లేచిన గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎవరంటే ఆయన సాత్వికుడై వచ్చాడంట. ఇదే మాట జకర్యా గ్రంథంలో ఈ సాత్వికుడు అనే మాటకి పర్యాయ పదంగా ఏముంది? జకర్యా 9లో చూడండి, జకర్యా 9లో ఏముంది ఈ మాటకి పర్యాయ పదం? చెప్పండి, ఏమైనా చదవండి. చూడండి, ఇదే వాక్యాన్ని నా వైపు చూడండి. తలపైకెత్తండి అమ్మ అందరూ. అయిపోయింది, ఇంకా చదివేది ఏమీ లేదు అక్కడ. ఇదే మాటని, ఇదే వాక్యాన్ని జకర్యా ఏమో ఎలా రాశాడంటే దీనుడై అన్నాడు. అలాగే మత్తయి ఏమన్నాడంటే సాత్వికుడే అన్నాడు. 2 పర్యాయ పదాలు ఒకటే. అందుకనే దీనుడై అని రాయబడింది అక్కడ. ఎవరంట? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరించుతాడంట. దీనులకు దేవుడు తన కృప అనుగ్రహించబడుతుంది. వాక్యం చెప్తుంది. గర్విష్ఠులనేమో ఆయన ఎదిరిస్తాడంట, దీనులకేమో దేవుడు తన కృపని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎవరి మీదకి వస్తుంది? చెప్పండి మళ్ళా. దీనులమై ఉన్నాయి. ఎవరు దీనుడై వణుకుచుండునో వాని మీద నా కనుదృష్టి నిలిచి ఉంటుంది. అంటే ఎవరిని దేవుడు చూస్తున్నాడు? ఎవరిని దేవుడు కరుణించాలనుకున్నాడు? ఎవరిని దేవుడు తన కృపనివ్వాలనుకున్నాడు? ఎవరిని దేవుడు కాపాలనుకుంటున్నాడు? చెప్పండి. దీనుడైన వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకటే ఒక మాట, మన మీద చూడండి, మనుషుల కనుదృష్టి కాదు కావాల్సింది. ఎవరి కనుదృష్టి ఉండాలి? దేవుని కనుదృష్టి మన మీద ఉండును గాక. మన మీద ఉండాలంటే మనలో ఉండవలసింది తెలుసా? దీనత్వం. చెప్పండి. అనేవాళ్ళు ఎన్నైనా అనుకునేవాడిని, కానీ నీలో ఉన్న దీనత్వాన్ని దేవుడు చూడాలి. ఎప్పుడైతే ఆ దీనత్వాన్ని దేవుడు చూస్తాడో అహంకారుని ఎదిరించి దేవుడు తన కృపను ఎవరికి ఇస్తాడంట? దీనులకు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక సందర్భాన్ని బట్టి, ఒక పరిస్థితిని బట్టి, ఒక ఇబ్బందిని బట్టి, లేదా ఒక అపార్థాన్ని బట్టి ఒక నింద నువ్వు అనుభవిస్తున్నావేమో, లేదా ఒక బాధను అనుభవిస్తున్నావేమో, ఒక కురుగుదలను అనుభవిస్తున్నావేమో. కానీ ఒకటి మాత్రం, నువ్వు గనక అలాగే మౌనంగా ఉంటే, నువ్వు అలాగే దీనత్వం కలిగి ఉంటే, నువ్వు అలాగే సాత్వికంగా ఉంటే ప్రభు కనుదృష్టి నీ మీద పడును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక శుభవర్తమానం, ఒక మంచి మాట ఏమిటో తెలుసా? ఆ స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దానిని బట్టి నువ్వు సంతోషించు. ఎందుకంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది కాబట్టి. వాక్యం చెప్తుంది, దేవుని కృప నీ మీదకి దిగి వస్తుంది. ఎవరికి వస్తుందంటే అలాంటి స్థితిలో ఉన్న వారికి. అయ్యో నన్ను అన్యాయంగా అన్నారే, అయ్యో నేను చేయకపోయిన నా మీద నిందలేశారే, అయ్యో నన్ను బాధించారే, అయ్యో నన్ను దుఃఖపెడుతున్నా, నన్ను గాయపడుతున్నారే అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ రోజు ప్రభు అంటున్నాడు, అట్టి స్థితిలో ఉంటేనే నా కనుదృష్టి నీ మీద నిలిచి ఉంటుంది, నా కృప నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎవరికి ఉంది సాత్వికం అంటే? యేసయ్య సాత్వికంగా, ఆయన సాత్వికుడే మన మధ్యలోకి వచ్చాడు. ఇంకొక మాట సాత్వికుడి గురించి మీకు చూపిస్తా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట విన్నాడు? చూడండి, ఆ మాట కాదు వినడం, అది దేవుడు చెప్తున్నాడు. అమ్మ ఏ మాట విన్నాడంటే, పైన అహరోను మిరియాము అతనికి విరోధముగా మాట్లాడిన మాటలు విన్నాడంట. కానీ మోషే మాత్రం ఎలా ఉన్నాడు? ఇక్కడ అంటున్నారు వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాటలు విని. చూడండి, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ? అక్క
చెప్పండి. అహరోన్ తమ్ముడా? అన్నే. అక్క అన్న ఇద్దరు. అక్క అన్న ఒక సందర్భంలో నిజంగా చెప్పాలంటే మోషేకి తోడుగా ఉండాలని అహరోను దేవుడే పంపించాడు. నా నోరు మాన్యం గలవాన్నయ్యా, నా వల్ల కాదంటే నీకు అహరోన్ని తోడుగా ఇచ్చి పంపిస్తున్నాను, నీ మాటలు అహరోన్ ద్వారాగా నువ్వు మాట్లాడొచ్చు రాజుగారి దగ్గర. అక్క కూడా సపోర్ట్గా ఉండడానికే వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఒక పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి అంటే మోషే కూషు దేశపు స్త్రీని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషేని ప్రజల మధ్యలో ఏం చేస్తున్నారు? ఒక మాటలో చెప్పండి, మోషే పరువును తీసేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ప్రజల మధ్యలో మోషేకున్న విలువను తగ్గించడానికి. ఎందుకని? మోషేకైనా దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడలేదా? మోషే ఏమైనా గొప్ప? మాకంటే మోషే ఏమైనా గొప్ప? మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంట. ఈ మాటలు ఎప్పుడైతే ఎవరికి విరోధంగా మాట్లాడారో చెప్పండి, మోషేకి విరోధంగా మాట్లాడాడు. వీళ్ళిద్దరూ మోషేకి విరోధంగా మాట్లాడినప్పటికీ మోషే మాత్రం మాట్లాడాల. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తా. మోషే మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు అన్న అక్క. మాట్లాడుతున్నప్పటికీ మోషే ఎప్పుడైతే వాళ్ళతో వాదించకుండా, ఏంటి నేను తీసుకొస్తే మీరు నా మీద మాట్లాడతారేంటి అని చెప్పేసి వాళ్ళ మీద ఎదురు తిరగకుండా మోషే ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నాడో అక్కడ దేవుడు మొదలుపెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇక్కడ ఎప్పుడు కూడా నువ్వు మౌనమై ఉంటేనే దేవుడు కలగజేసుకుంటాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైనా నువ్వు చేయని దానికి ఏమండి, నువ్వు చేయని దానికి నింద ఎప్పుడైనా నువ్వు పడినా, అవమానం పడినా, ఏది పడినా మనం ఏంటంటే చేసిన దానికంటే పర్వాలేదు, కానీ చేయని దానికంటే మనం తట్టుకోలేము. వెంటనే మనం అనేస్తాం. నిజంగా చెప్తున్నా, నిజంగా మనం వెంటనే అనేస్తాం. కానీ ఇక్కడ మోషే ఏం తప్పు లేకపోయినా వాళ్ళ అక్క వాళ్ళ అన్న మోషే మీద తిరుగుబడ్డారు. ఇలాగే మోషే మీద వీళ్ళిద్దరే కాదు, కోరహు అభిరాములు కూడా తిరగబడ్డారు. ఎవరండి? కోరహు అభిరాములు కూడా తిరగబడ్డారు మోషే మీద. ఇలాగ మోషే మీద చాలా మంది తిరగబడ్డారు. కానీ ఒక మాట ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఎవ్వరు తిరగబడినా, ఎవ్వరు అవమానించినా, ఎవ్వరు విలువ లేకుండా విలువ తీయాలని చూసినా మోషే మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? ఎందుకంటే దేవుడే మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద మోషే అంతకుముందు మోషే సాత్వికుడు కాదండి. చూడంగానే ఒక అతన్ని చంపేస్తాడు, అక్కడే చంపేసి భూమిలో పాతేసిన రకం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడే మన గురించి ఆ రీతిగా సాక్ష్యము చెప్పే ఒక అనుభవంలోకి మనం ఎదగాలి. అర్థమైందా? అంటే మనం ఏం కూడా మనం మాట్లాడకూడదు, కళ చేసుకోకూడదు. సరే దేవుడు చూస్తున్నాడుగా, దేవుడే చూసుకుంటాడులే అని కనుక నువ్వు ముందుకు కనుక వెళ్ళిపోతే దేవుడే నీ విషయంలో కలగజేసుకుంటాడు. గట్టిగా దేవుని స్తోత్రం. కళ చేసుకుంటే కళ చేసుకోడా. అందుకే రోమపత్రికలు ఏముంది? పగ తీర్చుకున్నట మీ పని కాదు, అది నా పని అన్నాడు దేవుడు. హల్లెలూయా. నాకు అవకాశం ఇవ్వండి, అంతేగాని మీరు ఏం చేసుకోకూడదు. ఇప్పుడు నా బిడ్డ ఏదైనా విషయంలో గొడవ జరిగినా, ఏదైనా బయట జరిగినా వాళ్ళు సాల్వ్ చేసుకుంటే అది నా దాకా వస్తుందా? రాదు. నా దాకా ఎప్పుడు వస్తుంది? అది జరిగిన విషయాన్ని తీసుకొచ్చి నాకు చెప్పాలి. అంతేగాని అక్కడ స్టెప్ ఎవరు తీసుకోకూడదు? మా అమ్మాయి తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా సరే విషయం వచ్చినప్పుడు మనము దాంట్లోకి వెళ్ళకూడదు. మనంతట మనం స్పందించకూడదు. మనం ఒకటే చేయాలి, ప్రభువా నువ్వు చూస్తున్న దేవుడు కదా ప్రభు అని ప్రభువుకు నువ్వు అప్పగించిన రోజున ఏం జరిగిందంటే దేవుడు మన పక్షంగా ఆయనదిగా చేసుకొని ఆయన ముందుకు వస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అందుకే అంటున్నాడు చూడండి, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా
యెహోవా మాట వినెను. అప్పుడేమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, యెహోవా అలా 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 ఎక్కడికి రమ్మన్నాడండి? రమ్మని చెప్తున్నాడు. అసలు మీకు మోషేకున్న వ్యత్యాసం ఏంటో నేను చెప్తాను రండి అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. మోషే ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు, నేను గూఢ భాషతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, స్వరము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మీరేలా భయపడలేదు? నా సేవకుడికి విరోధంగా చెప్పండి, మీరేలా? జాగ్రత్త, లేనిపోయి తెచ్చుకోవద్దు. ఎవరికి విరోధంగా? ఒకవేళ సేవకుడు ఏదన్నా పొరపాటు చేసినప్పటికీ కూడా ఏం చేయకూడదు? విరోధంగా మాట్లాడితే ఏమొస్తుంది? మిరియాంకి ఏమొచ్చింది? కుష్ఠరోగం. చెప్పండి, కుష్ఠరోగం వచ్చింది. బైబిల్లో కుష్ఠరోగం ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది అన్న? కుష్ఠు వచ్చింది దేవుని యొక్క ఉగ్రత ద్వారా. దేవుని యొక్క ఉగ్రత ద్వారా కుష్ఠు పాత నిబంధనలు ఎంతమందికి వచ్చింది? క్విజ్ చెప్పండి. నేను పేర్లు అడగలేదు, ఎంతమందికి వచ్చిందో అడిగాను. ఇద్దరా? ఇద్దరు కాకపోతే ముగ్గురే. ఇంకా ఒకరైతే ఎంతమందికి అని అడగనుగా, అవునా? ఒకరైతే ఎంతమంది అని అడగను, ఎంతమందికి అని అనగా ఇద్దరు కాకపోతే ముగ్గురు. చాలామంది ఎక్కడున్నారు? ఉగ్రత ద్వారా, దేవుని ఉగ్రత ద్వారా. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ గురించి కాదు, దేవుని యొక్క అవధేత అంటే దేవుని సన్నిధిలో అవధేత వలన వచ్చిన కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అదే కరెక్టే చెప్పావు. కరెక్ట్ కాదని చెప్పలా, ఇది కాదు అదని చెప్పావు అన్న అంతే. ఎవరా ముగ్గురు? ఉజ్జియా. ఎవరు? రాజు. రాజు కూడా ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ముగ్గురికి వచ్చింది. కుష్ఠరోగం దేనికి వచ్చిందంటే, ఇక్కడేమో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, అక్కడేమో గెహజీ ఏమో ఏమండి అతను ఎటువైపు ఉండాలి అంటే అతని మనసు దేని మీద ఉండాలి? దేవుని అభిషేకం మీద ఉండకుండా లోక సంబంధమైన బహుమానాల వైపు అతని మనసు ఉన్నందుకు. ఉజ్జయేమో గర్వం కలిగి ఉంటాడు. గర్వాన్ని బట్టి ఏమొచ్చిందంటే అతనికి కుష్ఠరోగం వచ్చింది. ఒకటి గర్వము, ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుట, ఒకటేమో చెప్పండి మూడోది, ఇదొక మెసేజ్. మూడోదేమో వ్యర్థమైన బహుమానాల వైపు తన వ్యర్థమైన బహుమానాలు ఆశించడం వలన వచ్చిందనమాట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుడే కలగజేసుకొని మాట్లాడుతున్నాడు అక్కడ. ఎప్పుడైతే దేవునికి అవకాశం మోసే ఇచ్చాడో దేవుడు కలగజేసుకొని మాట్లాడి ఏం చేస్తున్నాడు? దేవుడు ఇటువంటి అటు వెళ్ళిపోయిన మూలకి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఇద్దరి గురించి మనం నేర్చుకున్నాం. దేవుడే చెప్తున్నాడు మోషేని, భూమి మీద మోషే అంత సాత్వికుడు ఎవరు కూడా లేడు. ఈరోజు దేవుని చేత ఆ మాట నువ్వు పలికించుకోగలవా అంటే ఈ రోజు కాదు, దేవుని చేత ఆ మాట నువ్వు పలికించుకోగలిగితే నువ్వు ధన్యుడు అంటాను నేను. హల్లెలూయా. ఒకవేళ నిన్ను ఎవరన్నా అది ఎవరు చూసుకుంటారు చెప్పండి? చాలా మంది అంటారు నీ దిక్కున్న జాడు చెప్పుకోపో అంటారు. మనకి దిక్కున్నాడు జాడు చెప్పుకుంటే వాళ్ళకి దిక్కు లేకుండా పోతారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను. ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకోమ్మా, దిక్కున్నాడు చెప్పుకోపో అంటారు. అదే మనకి దిక్కున్న జాడు చెప్పుకుంటే వాళ్ళకేముండదంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? రాత్రి చెప్పా, ఆయన ఎలా ఉన్నాడు? మనకి సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా.
ఎంతమంది సమీపంగా ఉన్న దేవుని ద్వారా దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఈ దినాల్లో? ఇప్పుడు సమీపముగా నీకు దేవుడు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ దేవుని అంత సమీపంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉండి దేవుని కార్యాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సాత్వికులు ధన్యులు, వారి భూలోకముని స్వతంత్రించుకుంటారు. ఒక మాట, సాత్వికుడు అంటే ఎవరని చెప్పా? మొదటిగా యేసు ప్రభువారు, హల్లెలూయా. రెండవది ఎవరు సాత్వికుడు అంటే? మోషే. ఇంకా చాలా మంది ఉన్నారు సాత్వికులు మనం చూస్తే కనుక. ఇంకొక మాట మనం నేర్చుకుందాం. రెండవదిగా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నీతి, నా ఫోన్ ఏది ఇక్కడ? నీతి కొరకు. అసలు నీతిమంతుడు అంటే ఎవరు చెప్పండి? యేసుప్రభు నీతిమంతుడేలే, కానీ భూమి మీద నీతిమంతుడు అంటే ఎవరు? దానికి సరైన అర్థం చెప్పండి. చెప్పండి, నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా? రోమాపత్రిక చూడండి 3:11. నీతిమంతుడు ఎవరు లేరంట? ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం. ఈ మాట అంటే జనాలు ఒప్పుకుంటారా? ఈ మాట అంటే ఒప్పుకుంటారండి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు. మన నీతి చూడండి, మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె కనబడుతుందంట. ఎవరి నీతి? ధర్మశాస్త్రం క్రియల వల్ల ఎవరు నీతిమంతులు కాలేరు. మరి అసలు నీతిమంతుడు ఎలాగవుతారు? కింద స్పష్టంగా రాశాడు, చదువుదాం. చూడండి 20వ వచనం చదువుతాం. యాలయనగా ధర్మశాస్త్రమందమైన క్రియ మూలముగా ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము వలన ఏ మనుషుడు కూడా, చూడండి ఇటు, ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడని తీర్చబడ్డాట. మరి ధర్మశాస్త్రం ఏం నేర్పిస్తుంది, ఏం తెలియజేస్తుంది అంటే పాపము ఎట్టిదో, అంటే పాపం ఎలా వస్తుంది, ఏం చేస్తే మనం పాపంలో పడతాం, పాపానికి ఉన్న శిక్ష ఏంటో ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తుంది. కానీ క్రియల వలన ఏమవుతారు అంటే ఎవరు కూడా, చూడండి, ధర్మశాస్త్రం యొక్క సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టుదో తెలియదు. ఇట్లుండగా మరి ధర్మశాస్త్రముకు వేరుగా చూడండి దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఇప్పుడు స్వనీతి కాదు కావాల్సింది. స్వనీతి అంటే ఏంటి, దేవుని నీతి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అందరూ తలపైకి ఎత్తండి. స్వనీతి, దేవుని నీతి ఏంటి తేడా? స్వనీతి అంటే స్వయంగా ఏంటి? క్లారిటీ కావాలి. మనకు మనమే అంటే నీతిగా బ్రతకడం, మనకు మనమే నీతిగా బ్రతకడం, ఎవరిది ఆశించకుండా, అవినీతి సొమ్మేది లేకుండా, అవినీతిగా నడుచుకోకుండా, ఎవరికి అవినీతిగా మనం చేయకుండా, ఏది నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, అది మన సొంత నీతి. కానీ మన నీతి దేవునికి ఎలా కనబడుతుందంట? మరి దేవుని నీతి ఏంటి? ఇప్పుడు మన నీతి ఏమో మనకు అర్థమైంది, స్వనీతి. కానీ దేవుని నీతి అంటే ఏంటి? చూడండి కింద వాక్యంలో మనము 22వ వచనం చదవాలి. చూడండి, అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముందై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు
నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అని మనం చెప్పా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదం అయితే, నీతిమంతుడిగా బ్రతికితే జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదం అంటే, మరి బ్రతికితే చెప్పండి ఇంకా గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు కదా. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? రెండు రకాలైన నీతి, ఒకటి స్వనీతి, రెండు దేవుని నీతి. స్వనీతి అంటే మనకు మాత్రం మనం నీతిగా బ్రతకడం. మరి దేవుని నీతి అంటే ఏమిటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసము మూలమునై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే యేసు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకొని ఆయనను విశ్వసించడం వల్ల కలిగే నీతి, అది దేవుని నీతి. ఇప్పుడు మనం ఏ నీతిమంతులుగా ఉండాలంటే, దేవుని ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. కిందకు వస్తాయి కొంచెం చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. భేదమేమి లేదు, ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఎవరు లేరు. అందరూ కూడా ఏంటంట, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, క్రీస్తు యేసునందరి విమోచన ద్వారాగా. ఇప్పుడు కాబట్టి ఎవరు నమ్మిన వారు? దేవుని నమ్మిన వారు. ఎవరండి చెప్పండి? ఇప్పుడు చూడండి ఎలాగ మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామో స్పష్టంగా చెప్తున్నాడు. మనము ఆయన నమ్ముట వలన, ఆయన కృప చేత. చెప్పండి ఎలాగా? ఆయన కృప చేత. చూడండి ఆ మాట అక్కడ ఉంది. ఆయన కృప చేతనే క్రీస్తు యందలి విమోచన ద్వారాగా ఉచితముగా నీతిమంతులమని తీర్పు తీర్చబడుతున్నాం. హల్లెలూయా. చూడండి అంటే ఆయన ఇప్పుడు నీతిమంతులు కలిగే ఆశీర్వాదాల గురించి చాలాసార్లు నేర్చుకున్నాం, కానీ అసలు మనం ఎలా నీతిమంతులుగా మార్చబడాలనేది అది కదా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన అంట ఎప్పుడైతే ప్రభువును మనం విశ్వసిస్తామో నమ్ముతామో అప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన కృప ద్వారా. చూడండి ఇటు దేని ద్వారా? దేవుని కృప చేత. తర్వాత యేసునందలి విమోచన. తర్వాత ఏమని చెప్పాడంటే అక్కడ, విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చూడాలి. ఎప్పుడైతే కృప, ఆయన ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మనం విశ్వసిస్తామో, అప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది. ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు ఆయన మనల్ని విమోచిస్తాడంట. ఇక్కడ కింద కూడా చెప్తాడు, ఎలా విమోచిస్తాడో కూడా చెప్తాడు. చూడండి చూడండి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన, ఓర్మి అంటే ఏంటి? ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తము యందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాడు. అంటే చూడండి, పూర్వము మనం చేసిన పాపాలను దేవుడు తన ఓర్పు ద్వారా ఉపేక్షించి, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, చూడండి ఇక్కడ 3 మాటలు మనం గమనించాలి. ఒకటి, ఆయన కృప మన మీదకి వస్తుంది. ఆయన కృప మన మీదకు వచ్చిన తర్వాత ఆయన ద్వారా విమోచన కలుగుతుంది. ఎలా విమోచన కలుగుతుందో తెలుసా? ఆయన రక్తము వలన. గుర్తుగా దేవుని స్తోత్రం చెప్పండి. యేసు రక్తము వారి మీదకి వచ్చినప్పుడు, ఎవరి మీదకి వచ్చింది యేసు రక్తం? ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా శ్రేష్టమైన పునాది మాటలు అన్నమాట. అంటే ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా నమ్ముతారో, విశ్వసిస్తారో, అప్పుడు ఏమవుతుంది? దేవుని కృప వారి మీదకి వస్తుంది. తర్వాత ఆయన విమోచన మనకు రావడానికి యేసు రక్తము మన మీదకి వచ్చి, మనం చేసిన, చూడండి ఒక మనిషి బురదలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ బురదలో ఉన్న వ్యక్తిని పైనుంచి వాటర్ పోస్తే ఏమవుతుంది? బురదంతా చెప్పండి, బురదంతా పోయి ఆ వ్యక్తి ఏమవుతాడంటే క్లీన్గా, పరిశుద్ధంగా,
శుభ్రంగా మంచిగా మారతాడు, బురదంతా పోయి. అలాగే యేసు రక్తం ఏమవుతుందో తెలుసా? ఆయన సిలువలో కార్చిన ఆ రక్తము ఒక పాపి అయిన మనిషి మీదకి అలాగ వచ్చి అదంతా కడిగి పాపము నుంచి మనల్ని విమోచనగా చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి దేవుని నీతి చేత నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. దీనిని నీతీకరణం అంటారు. ఏమంటారు దీన్ని? నీతీకరణం. నీతీకరణం అంటే దేవుని ద్వారాగా, దేవుని నమ్మినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు, ఆయన కృప ద్వారాగా, ఆయన ఇచ్చే విమోచన యేసు రక్తం ద్వారా మన మీదకి వస్తుంది. అప్పుడు మనము ఏమవుతామంటే ఆ పూర్వము చేసిన పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయి. ఇక అప్పటి నుంచి మనం ఎలా మారుతాం తెలుసా? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా. ఇదే ఒక ప్రాసెస్ అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాము నమ్మాడంట, అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మనకు కూడా రక్షణ పొందిన మనందరికీ కూడా ఆయనను మనం విశ్వసించడం వల్ల ఆయన కృప మన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆయన కృప ద్వారాగా ఆయన రక్తము మన మీదకి వచ్చి మనల్ని పాపం నుంచి విడిపించి విమోచించి యేసు రక్తము ప్రతి పాపని కూడా పవిత్రులుగా చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గతకాలపు పాపాలన్నీ కొట్టివేయబడి అవన్నీ కూడా విమోచించబడి ఇక మనం ఎలా మారామంటే పరిశుద్ధులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధతలోంచి సంపూర్ణతకు మనం సాగిపోవడమే మన భక్తి యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. అర్థమైందా? అర్థం కాలేదా? పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఓకే, ఈ పరిశుద్ధులమైన మనం ఏమవ్వాలి? ఇంకా సంపూర్ణమైన పరిశుద్ధులుగా, సంపూర్ణతలకు మనం ఏమవ్వాలి? సాగిపోవాలి. హల్లెలూయా. ఇది నీతిమంతులుగా తీర్చబడే ఒక ప్రాసెస్. అంతేగాని మనం చేసే పనుల ద్వారాగా నీతిమంతులుగా మనం తీర్చబడం. హల్లెలూయా. అది లోకములో నీతిగా బ్రతకడం అయితే అవ్వచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వల్లే కనబడుతుంది. కారణం ఏంటో చెప్పరా? ఇది కూడా మీకు కొంచెం వివరంగా చెప్తా. ఇప్పుడు మనము మంచి పనులే చేస్తున్నాం, మనం నీతిగానే బ్రతుకుతున్నాం. మనం అవినీతిగా మనం బ్రతకట్లా, అవినీతి సంపాదన మనం చేయట్లా, అవినీతిగా అడ్డదారులో మనం వెళ్ళట్లా, మనం నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాం. కానీ పితరంపార్యపరంగా మన మీద దోషములు ఉన్నాయి. గతకాలంలో చేసిన పాపాలు మన మీద ఉన్నాయి. అవన్నీ పోతేనేగా మనకి పూర్తి సర్టిఫికేట్ అనేది వచ్చింది. అవునా కాదా? అది ఎలా పోతాయి? ఆయన రక్తం వల్ల. ఎలా పోతాయి చెప్పండి? ఎలా పోతాయి? ఆయన కృప ద్వారాగా, ఆయన రక్తం వలన, ఆయన మనం విమోచించడం వలన అప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణమైన, చెప్పండి, ఒక పవిత్రుడుగా, నీతిమంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. అందుకే స్వయం నీతి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా నిలబెట్టలేదు క్రియల ద్వారాగా. కానీ ఎవరు నీతిమంతుడిగా మార్చబడతాడంటే యేసు దేవుని నీతి ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. చూడండి, నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే. మొదటిగా చూడండి, 34వ కీర్తన 17వ వచనం మనం చదివితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు ఒక శుభవార్త మీతో మాట్లాడుతున్నాడు. అదేమిటో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన నీతిమంతుడా, నీతిమంతురాలా, నీ మొర యెహోవా ఆలకించును గాక. ఎవరు మొర ఆలకిస్తాడు దేవుడు? చెప్పండి, ఎవరు మొర ఆలకిస్తాడు దేవుడు? నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలోంచి వారిని విడిపించును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు ఎన్నో శ్రమల గుండా నువ్వు నడవచ్చు, కానీ నీ శ్రమల నుండి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన ఒక నీతిమంతురాలైన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. దేవుడు మనల్ని శ్రమంలో విడిపించడానికి మనలో ఉన్న యోగ్యత ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, యోగ్యత ఏంటి? ఇక్కడ రాయబడిన మాట చెప్పండి. నీతిమంతులు. ఏంటి యోగ్యత? ఇప్పుడు ఎవరి మొర దేవుడు ఆలకిస్తున్నాడు? ఎవరిని శ్రమలో నుంచి ఆయన విడిపిస్తాడంట? మరి ఈ మాట ఖచ్చితంగా జరుగుతుందా లేదా?
వాక్యం అనేది ఎప్పుడు కూడా ఏమవుదంట, సూర్యచంద్రులైనా సరే గది తప్పుతారా కానీ దేవుని మాటలు అన్నాడు కూడా. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. మరి నా మొర ఎందుకంటే ఆలకించట్లేదు, నా పరిస్థితులు ఎందుకు ఎలా అయిపోతున్నాయి అనుకుంటున్నాం కొంతమంది. అవన్నీ ఎందుకో తెలుసా చెప్పండి, అవన్నీ కూడా నీ సాక్ష్యం కొరకు, అలాగే దేవునిలో నువ్వు ఎదగడానికి. ఇవన్నీ కూడా ఎప్పుడు నేను చెప్పే మాట ఒకటే, ఒక షేప్ నీకు వచ్చేంత వరకే నీకు ఒక నలుగుడు అనేది ఉంటుంది. చూడండి శిల్పి ఆ రాయిని చెక్కినప్పుడు అదొక షేప్ వచ్చేదాకే దాన్ని చెక్కుతాడు. అప్పుడు మనకి చాలా బాధలు కలుగుతాయి, చాలా నొప్పులు కలుగుతాయి. అయినా సరే ఏం కావాలి మనకి, ఒక రూపం రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఒకటే. చూడండి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పరా, మనల్ని భూమి మీద ఆశీర్వదించాలని కాదు, మనము ఆయనతో పరలోకంలో ఉండాలి. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద దీవించబడటం ముఖ్యం కాదు దేవునికి, ఆయన రాకడలో ఆయనతో పాటు ఎత్తబడి దేవుని ఎదుట మనం నిలబడాలి. అది దేవుడు కోరుకునేది. రెండో మాట చూడండి, రెండో మాట చూపిస్తాను. 37వ కీర్తన 25వ వచనం. కీర్తనలో ఉన్న మాటలే చెప్తాను మీకు ఈరోజు. నేను చిన్నవాడన ఇటుని, ఇప్పుడైతే ముసలివాడిని కూడా అయ్యాను, అయినను నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానము భిక్షమినది గాని నేను చూచి ఉండలేదు. ఏం చూడలేదంట అతను చిన్నప్పటి నుంచి ముసలివాడయ్యేదాకా కూడా. చూడండి అమ్మ కళ్ళ పైకెత్తండి. అతను అంటున్నాడు కీర్తనకారుడు, నేను చిన్నప్పటి నుంచి ముసలయ్యేది వరకు నేను చూశాను, నీతిమంతుడు విడవబడుట గాని ఏమండి ఆయన సంతానం వృక్షమెత్తుడు గాని నేను చూడలేదు. హల్లెలూయా. ఈరోజు నీతిమంతుడు అయితే గనక ఎన్నడూ నువ్వు విడవబడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల చేత నువ్వు విడవబడినా దేవుడు నిన్ను విడిచిపెట్టడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చేమో, ఎవరు విడిచిపెట్టరు నిన్ను చెప్పండి. దేవుడు నిన్ను అన్నాడు కూడా. కారణం ఏంటంటే నీ తల మీదకి ఏమొచ్చిందో తెలుసా, ఆయన రక్తము విమోచించబడింది. హల్లెలూయా. అందుకే నువ్వు నీతిమంతుడు కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే నీతిమంతుడు విడవబడుట అసాధ్యము. ఎవరి చేత? హల్లెలూయా. చూడండి దావీదుని బంధువులందరూ వదిలిపెట్టేశారు, కానీ దేవుడు వదిలిపెట్టాడా? యోసేపు అన్నదమ్ములు వాళ్ళ తండ్రి అందరికీ దూరం అయ్యాడు, కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఈరోజు నిన్ను కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు పెట్టాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు చూసి మనుషులు నిన్ను వదిలిపెట్టచ్చేమో, కానీ దేవుడు నిన్ను. మన పరిస్థితులు బాగపోతే ఏ బంధువులు కూడా మన దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా, మనం అడుగుతామని ఏమవుతారు, కనబడకుండానే వెళ్ళిపోతా ఉంటారు అటు ఇటు, మన ఇంటికి కూడా రారు. అదే మన దగ్గరికి అన్నీ వచ్చినాయి అనుకోండి, బెల్లం చుట్టూ ఈగలాగా అందరూ మన దగ్గరికే వస్తారు. కానీ ఒక మాట, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యేసు రక్తంలో కడగబడితే ఎవరిని వదిలిపెట్టినా యేసయ్య నిన్ను వదిలిపెట్టకుండా ఉండును గాక కాదు, ఉంటాడు. ఆయన వదిలిపెట్టకుండా ఉంటాడని మాట్లాడుతున్నాడు. రెండవది, నీ సంతానం అనేది అస్సలు జరగని పని. నిన్ను బట్టే నీ బిడ్డను దేవుడు దీవిస్తాడండి. నీ భక్తిని బట్టే. అబ్రహామును బట్టి ఎవరిని దీవించాడు? అవునా? దావీదును బట్టి ఎవరిని దీవించాడు? మరి మనల్ని బట్టి ఫినెహాసుని బట్టి తన సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. మనల్ని బట్టి, నన్ను బట్టి నా సంతానం దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని బట్టి మీ సంతానం దేవుడు దీవించుగా. చెప్పగలరా పక్కన వాళ్ళకి మీరు? మిమ్మల్ని బట్టి, మీ భక్తిని బట్టి మీ బిడ్డలు దేవుడు దీవించుగాక. అది ఎంత అనేది ఎవరిని బట్టి ఉందో తెలుసా? చూడండి, బాగా చెప్పారు మంచిగా. కానీ ఇది ఎంత అనేది ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఉందా? ఓ ఆస్తిపాసనాలకి ఏం అవసరంలా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈరోజు మీ భక్తి మీరు చక్కగా చేస్తే మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు దేవుడు అంతగా వర్ధిల్లా చేస్తాడు. దావీదు కొన్ని యుద్ధాలు సొలొమోనుకి లేవు.
సొలొమోను కాలం అంతా నెమ్మదిగా ఉందంట. హల్లెలూయా. సొలొమోను కాలంలో నెమ్మది ఉండడానికి సొలొమోను అనే పెద్ద గొప్ప భక్తి పరడానికి కాదండి, దావీదు చేసిన భక్తి. దావీదుకి ఎప్పుడు యుద్ధాలే, దావీదుకి ఎప్పుడు యుద్ధాలే. ఆఖరికి అమ్మయ్య ప్రశాంతంగా చూడండి, ప్రశాంతంగా కూర్చున్నాను అనుకున్న సమయంలో కూడా కొడుకు దండయాత్ర చేశాడు అబ్షాలోము. చేయలేదా? అంటే ఎప్పుడు చూసినా దావీదుకి యుద్ధాలే. యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా దేవునిని మాత్రం విడిచిపెట్టుకోకుండా, ఏమండి, దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా దేవునిలోనే బ్రతికిన దావీదు యొక్క కుమారుడు నెమ్మది పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు శ్రమలు అనుభవించవచ్చు, ఈ రోజు అనేకమైన ఇబ్బందులు గుండా నువ్వు నడవచ్చు. కానీ ఒక శుభవార్త ఏంటో చెప్పనా, ఈ వాక్యపు వెలుగులో దేవుడు చెబుతున్నాడు, నీకు వచ్చిన శ్రమలు నీ బిడ్డలకు రాకుండా దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే దావీదుకు వచ్చిన యుద్ధాలు సొలొమోనుకి లేవు. దావీదుకు వచ్చిన యుద్ధాలు ఎవరికి లేవు? సొలొమోనుకి లేవు. అంటే నీకు వచ్చిన శ్రమలు నీ బిడ్డలకు రాకుండా ఆయన కాపాడుతాడు. ఒక మాటలో చెప్పనా, నీకంటే గొప్పగా నీ బిడ్డలను దేవుడు బ్రతికిస్తాడు. మీకంటే గొప్పగా మీ బిడ్డలను దేవుడు బ్రతికిస్తాడు. దేని బట్టో తెలుసా? అది నీకుండే ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీకుండే జనబలగమును బట్టి కాదు, నీకుండిన భక్తి విధానాన్ని బట్టి. హల్లెలూయా. దేన్ని బట్టండి చెప్పండి? మీకున్న భక్తిని బట్టే మీ బిడ్డలను దేవుడు గొప్పగా బ్రతికిస్తాడు. వాక్యం అది. ఫినెహాసు భక్తిని బట్టి అతని సంతానం దేవుడు దీవించలేదా? అబ్రాహామును బట్టి ఇస్సాకును దేవుడు దీవించలేదా? దావీదును బట్టి సొలొమోను దీవించలేదా? అలాగే యేసుబాబును బట్టి అల్పలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుని బట్టి దేవుని కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అలాగే మిమ్మల్ని బట్టి నన్ను బట్టి దేవుడు వాళ్ళని దీవించును గాక. అయితే సరైన పునాది వాళ్ళకి పడాలంటే నీవు భక్తిలో పాతుకుపోవాలి, నీవు భక్తిలో నిలబడాలి, నీ భక్తిలో అభివృద్ధి పొందాలి. అప్పుడు వాళ్ళకి అది దీవెనగా మారును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, నీతిమంతుడంట విడవబడుట గాని సంతానం భిక్షవెత్తుట గాని ఎక్కడా కూడా నేను చూడలేదు. చూడండి ఎంత గొప్ప మాట తెలుసా అది. 3వ మాట చూడండి, 37:29. అదే 37:29. నీతిమంతులు ఏం చేస్తారంటే అండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 77వ కీర్తన 7వ వచనంలో, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదరు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలిగెను. హల్లెలూయా. చూడండి నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి చూడండి. తర్వాత 92:12వ కీర్తన 92:12లో చూడండి, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వెదరు, దూరు లేబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురంట. చూడండి ఇంకో మాట చెప్పన, 112:6, అట్టివారు ఎప్పుడు కదిలించబడరు, నీతిమంతులు నిత్యము దేవుని జ్ఞాపకములో నందురు. చూడండి 118:20, యెహోవా గుమ్మము నీతిమంతుల దేవుని దానిలో. యెహోవా గుమ్మములు ఎవరు ప్రవేశిస్తారంట? నీతిమంతులు. చూడండి చివరిగా ఒక మాట చెప్తాను, నీతిమంతులు ఏం చేస్తారంట? భూమిని. ఒక్క మాట చివరిగా 64:10 చదవండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు, యథార్థవంతులందరూ ఆశ. ఇప్పుడు నీతిమంతులు ఏమవుతారంట? ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అమ్మా? చూడాలి అందరూ ఎలా ఉండాలి మీరు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4లో మనం నిన్న చదువుకున్న మాట ఏంటి? ఎవరిని బట్టి? చూడండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమ్మా, కాదు 4వ వచనం, 4:4లో ఉంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి. మరలా చెప్తున్నాను, అదే మాట ఇప్పుడు కూడా మనకి అక్కడ రాయబడింది. నీతిమంతుడు ఏం చేస్తాడంట? నిత్యము సంతోషించాడు.
హల్లెలూయా. మన సంతోషం ఎక్కడ ఉండాలండి? ప్రభునందు ఉండాలి. చెప్పండి. దేవుని సన్నిధిలో సంతోషం ఉండాలి, ప్రార్థనలో సంతోషం ఉండాలి, వాక్యంలో సంతోషం ఉండాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలనే సంతోషం మనకు ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ మనకు ఉన్నప్పుడు దేవుడు మనం బహుగా దీవించును గాక. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. నీతిమంతుడు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. అలాగే శ్రమలో నుంచి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఒకటి. రెండు, నీతిమంతుడి యొక్క రెండో మాట ఏం చెప్పా? నీతిమంతుడు విడవబడుట. సంతానం అంటే నీతిమంతుడు ఎన్నడూ కూడా విడవబడరు, సంతానము కూడా విడవబడరు. హల్లెలూయా. మూడవది, నీతిమంతులు భూమిని ఏం చేస్తారంట? స్వతంత్రించుకోండి. నీతిమంతులు సంతోషంగా ఉంటారు. అలాగే నీతిమంతులకంట ఎప్పుడు కూడా వర్ధిల్లుతారని రాయబడి ఉంది. ఐదవదిగా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే ఏం చేస్తారు చెప్పండి? చూడండి, అలా చెప్పుకుంటూ పోతే ఒక్క కీర్తనలోనే ఉన్నాయి 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా సామెతల గ్రంథంలో చూస్తే అందులో 10 ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే మొత్తం మీద ఒక 40-50 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరికి ఇచ్చేది అన్ని? నీతిమంతుడికి. హల్లెలూయా. కాబట్టి ఈ 2 మాటలు దేవుడు మనల్ని దీవించును గాక. ఒకటి చెప్పండి, సాత్వికుడైన వాడు. 2, నీతిమంతుడు. సాత్వికుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. అలా ఉంటే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి ప్రార్థన